హైదరాబాద్ కి అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. మరో 2 గంటల్లో నగరంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. అక్కడక్కడ కుండపోత వానలు కురుస్తాయన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమైంది. సిటీలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. క్యుములోనింబస్ ఎఫెక్ట్తో నగరంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. హైదరాబాద్ కి అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. మరో 2 గంటల్లో నగరంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. అక్కడక్కడ కుండపోత వానలు కురుస్తాయన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమైంది. సిటీలో కొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. క్యుములోనింబస్ ఎఫెక్ట్తో నగరంలో భారీ వర్షాలు పడే ఛాన్స్. వెదర్ డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. హైదరాబాద్ లో ప్రజెంట్ వెదర్ కండిషన్స్ చూసుకుంటే చల్లబడింది వాతావరణం అంతా కూడా. నిన్నటి నుంచి మనకి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ప్రజెంట్ హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా వెదర్ కూల్గా ఉంది. ముఖ్యంగా ఈ మే నెలలో చూసుకుంటే దాదాపు ఒక 1 వీక్ నుంచి కూడా సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి. పొద్దంతా కూడా ఎండ కొడుతోంది, సాయంత్రం పూట చల్లబడుతోంది. కానీ ఈరోజు మాత్రం భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని కుకట్పల్లి, ఖైరతాబాద్ కావచ్చు, ఇట్లా 4-5 జోన్లలో అయితే భారీ వర్షం మరి గంటన్నర తర్వాత కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మనకు విదర్భలో ఏర్పడ్డ ఆవర్తనం కారణంగా మన తెలంగాణ రాష్ట్రం మీద వర్ష సూచన అయితే కొనసాగుతోంది. ఈరోజు భారీ వర్షాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఇటు రోడ్ల మీద తిరిగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక 1 వీక్ బ్యాక్ చూసాము, హైదరాబాద్లో కుండపోత వానకైతే ఎక్కడికక్కడ రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొద్దిసేపట్లో దాదాపు 1-2 అవర్స్లో ఇట్లాంటి వర్షం కురిసే అవకాశం ఉంది. దీనితో పాటు ఉరుములు మెరుపుల ప్రభావం కూడా ఉండబోతోంది. మరోపక్క ఈరోజు ఈదురుగాలుల ప్రభావం కూడా రాష్ట్రం మీద కొనసాగే అవకాశం ఉంది. దాదాపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. దీంతో ఇటు మనకు చెట్లు విరిగిపడడం కావచ్చు, ఇటు ఫ్లెక్సీలకు సంబంధించి కూడా పడిపోయి చాలా వరకు కరెంటు తీగల మీద పడి చాలామంది ఇబ్బందులు పడ్డారు. అట్లాగే చెట్లు విరిగి చాలా వరకు కూడా వాహనదారులకి, ఇటు కాలనీ వాసులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఈ వర్షాలని దృష్టిలో ఉంచుకొని తమ పనుల మీద బయటకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మరికొద్ది సేపట్లో కురిసే ఈ వర్షాల హెచ్చరికలతో అయితే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు వర్షాలకు తగ్గట్టుగా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఈ వర్షాలని క్లియర్ చేసేందుకు వరద నీటి ప్రభావం ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా ఇటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్స్ వాతావరణ శాఖ ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు జిల్లాల్లో ఒక్కసారి మనం జిల్లాలో చూసుకుంటే కరీంనగర్ కావచ్చు, మంచిర్యాల, పెద్దపల్లి ఈ జిల్లాల మీద ఈరోజు భారీగా ప్రభావం ఉండబోతోంది. ముఖ్యంగా ఇటు మనం ఒక్కసారి గమనిస్తే ఈరోజు భారీ వర్షాలు మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు ఉన్నాయి. దాదాపు మరో 2 గంటల్లో అయితే హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ తోటి అయితే భారీ స్పెల్స్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ హరిత. ఛాన్స్ ఉందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.